తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతోంది. ప్రజా పరిపాలన అని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పాలన కొనసాగట్లే ఇక్కడ. అదేంటి తప్పు తప్పు. దేంట్లో అయినా సరే కాంగ్రెస్ పాలన లేదు. అసలు తెలంగాణ అన్న పదమే ఉంది తప్ప ఇక్కడ పాలన మొత్తం ఆంధ్రాదే ఉంది. అదేదో రూపంలో. ఎంత పెద్ద స్టేట్మెంటో తెలుసా? అవును, 100% ఖచ్చితంగా చెప్తా నేను. అసలు మీడియా మీద కూడా ఆంధ్ర ప్రభావమే ఉంది. ఆంధ్ర మీడియా పెత్తందారులు మన మీడియా పైన దాడి చేస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా మన కేవీఆర్ అన్న న్యూస్ లో చూసినాము, మహా న్యూస్, ఇవన్నీ కూడా చూసినాం మనం. మీడియా పరంగా ఇట్లా జరిగింది. రాజకీయ పరంగా ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు. అక్కడ ఆయన ఏది చెప్తే చంద్రబాబు ఐడియాలజీ చాలా బాగుంటది, ఆయన చెప్పిందే కదా, ఆయన చెప్పిందే కరెక్ట్ అని ఇప్పటికీ ఆయన వేసుకున్న కండువా కలర్ ఆయన మర్చిపోయిండు. అంటే మన గురువుల్ని మనం ఫాలో అవ్వద్దా? ఇప్పుడు పచ్చ కామెర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఈయనకి 3 రంగుల కలర్ కనిపిస్తలేదు అన్నట్టు. ఆ కాంగ్రెస్ పార్టీ కండువా కనిపిస్తలేదు ఆయనకు, అది కూడా ఎల్లో కలరే కనిపిస్తుంది. పచ్చ కామెర్లు వచ్చినాయి కాబట్టి ఆయనకి లోకమంతా పచ్చగానే. అంత ఈజీగా మాట్లాడేస్తా? బరాబర్ మాట్లాడతా నేను. ఎందుకంటే ఆయన మాకు ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటేనే నా టార్గెటే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కానే కాదు, నా టార్గెటే రేవంత్ రెడ్డి. ఎందుకు అసలు 100%? ఎందుకంటే అసలు ఆయన ఉద్యోగాలు ఇస్తాన్న తీరు, ఆయన మాతో కలిసి ఉన్న తీరు, ఆయన మాతో రౌండ్ టేబుల్ పెట్టిన సమావేశాలు, ఆ తీరు అంతా వేరు. కానీ ఇప్పుడున్న ఆయనకు హోదా తీరు వేరు. అసలు బారికేట్లు లేకుండా వస్తా, మీతో స్వేచ్ఛగా మాట్లాడతా అని వచ్చి మళ్ళీ అదే నిర్బంధంలో వచ్చి మమ్మల్ని అందరినీ బంధించిండు. ఆ రోజు ఆయన స్వేచ్ఛగానే వచ్చిండు, కానీ మమ్మల్ని బంధించి వచ్చిండు ఆయన. అక్కడ మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? పిల్లలు ఇప్పుడిప్పుడే పీజీ చదవడానికి వచ్చిన పిల్లలు, వాళ్ళు ఎట్లా అడుగుతారు మిమ్మల్ని? మేము పీజీలు అయిపోయి ప్రిపరేషన్ అయిపోయి మేము ఎప్పుడు ఇస్తారా నోటిఫికేషన్లను మా ఎదురు చూపుకి ఇప్పుడు పీజీ చదువుతున్న పిల్లలకి చాలా తేడా ఉంటది. వాళ్ళకి మా పీజీ అయిపోని అన్న ఆలోచన ఉంటది. అట్లాంటి టైంలో దొంగ లెక్క వచ్చి మాకు ఎవ్వరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయి కనీసం నిరుద్యోగులతో ఒక మీటింగ్ కూడా పెట్టకుండా నిరుద్యోగుల వల్లనే గెలిచిన అన్న ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయిందా? మరి ఎట్లా అంటాము? దొంగని అంటున్నాం మేము. ఆ దొంగని నమ్మడమే మేము చేసిన తప్పు. ఆయన పాలన మొత్తం, ఇక్కడున్న పాలన మాత్రం కాంగ్రెస్ పాలన కానే కాదు, మొత్తం టీడీపీ పాలననే. ఇదే స్టేట్మెంట్ ఇస్తాను నేనైతే, ఎక్కడైనా సరే ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎందుకంటే మీడియా పైన వాళ్ళ దాడే, ఇక్కడ నిరుద్యోగుల పైన వాళ్ళ దాడే. ఎవరన్నా కాంగ్రెస్ కార్యకర్తలు నాకు కామెంట్ పెడతారా? చూడండి, మొత్తం టీడీపీ బ్యాచే పెడతారు, ఎల్లో మీడియానే పెడతారు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ఉన్న నోటిఫికేషన్స్ గురించి మేము మాట్లాడుతుంటే ఇక్కడ మీరు రిజర్వేషన్ల పేరిట, ఈ జీవోల పేరిట మీరు ఉద్యోగాలు దండుకుంటున్నారు. మీ నాయకుల వల్ల మీరు తీసుకుపోతున్నారు, మీ రేవంత్ రెడ్డి వల్ల. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు మా ఆవేదన చెప్పుకుంటుంటే కింద కామెంట్ల రూపంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎల్లో మీడియాకి ఏం పని మరి?